హలో గైస్, ఈరోజు మనం 2540 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ గైస్. మనకి దీంట్లో 2 యారేస్ ఇస్తారు, nums1 nums2. ఆ రెండు యారేస్ కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి, నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో పెడతారు. మనల్ని ఆ 2 యారేస్లో మినిమం కామన్ ఎలిమెంట్ని రిటర్న్ చేయమంటున్నాను. ఇన్ కేస్ ఆ 2 యారేస్లో కూడా ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా లేకపోతే రిటర్న్ -1ని రిటర్న్ చేయమంటున్నాడు. సింపుల్. ఏం చేస్తామంటే ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటే nums1 ఉంది కదా, nums1లో ఫస్ట్ ఇండిసెస్, nums2లో ఫస్ట్ ఇండిసెస్ రెండుని కంపేర్ చేయండి. ఇన్ కేస్ రెండు ఈక్వల్ అనుకోండి, ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేసేస్తారు. ఇన్ కేస్ అది ఏంటంటే మీరు ఇఫ్ కండిషన్లో రాస్తారు. ఇఫ్ nums1 ఆఫ్ i ఈక్వల్ టు nums2 ఆఫ్ j, అంటే ఆ టూ ఇండిసెస్ ఈక్వల్ అయితే ఆ నెంబర్ని రిటర్న్ చేసేస్తారు. ఇన్ కేస్ నాట్ ఈక్వల్ అయింది, అప్పుడు ఎల్స్ ఇఫ్ ఆ టూ ఎలిమెంట్స్లో ఏది చిన్న నెంబర్ ఏదో ఫైండ్ చేసి కంపేర్ చేసి ఆ చిన్న ఎలిమెంట్ని ప్లస్ చేసేస్తారు. అలా ప్రొసీడ్ అవుతుంది. సపోజ్ మీకు ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటే మీరు ఫస్ట్ nums1లో 1, nums2లో 2 కంపేర్ చేస్తారు. రెండు నాట్ ఈక్వల్. సో నెక్స్ట్ ఎల్స్ కండిషన్లో రెండిట్లో ఏది చిన్నదో చూస్తారు. ఆబ్వియస్గా 1 లెస్ దెన్ 2. సో అప్పుడు nums1ని ప్లస్ చేస్తారు, అప్పుడు 2కి వెళ్తుంది. nums1లో 2కి వెళ్తుంది. సో అప్పుడు ఈ nums1లో 2, nums2లో 2ని కంపేర్ చేస్తారు. రెండు ఈక్వల్ కాబట్టి 2 రిటర్న్ చేసేస్తారు. సేమ్ అలా మీకు సెకండ్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో దీన్ని మీకు కోడ్ చూస్తే సేమ్ ఆల్గరిథం చాలా సింపుల్ గైస్. ఇది కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను nums1 nums2 రెండింటికి సైజ్ తీసుకున్నాను, n1 n2 అని. నెక్స్ట్ నేను ఐటరేట్ అవ్వాలి కాబట్టి int i = 0, int j = 0. నెక్స్ట్ నాకు ఇన్ కేస్ కామన్ ఎలిమెంట్ ఉందో లేదో తెలియదు. సో నేను వైల్ లూప్లో ఎన్ని ఐటరేషన్స్ వేయాలో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో అందుకనే i less than n1 అండ్ j less than n2 ఆ లాస్ట్ లెంత్ వరకు ఐటరేట్ అవుతాను. ఐటరేట్ అవుతూ ఇఫ్ నాకు వచ్చిన ఐ వాల్యూ అంటే nums1 ఐ వాల్యూ ఈక్వల్ టు nums2లో ఉన్న ఐ ఇండిసెస్, ఆ 2 ఇండిసెస్ ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి. ఆ 2 ఇండిసెస్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ అయితే రిటర్న్ చేసేస్తాం. ఇన్ కేస్ మీరు ఇక్కడ num1 అని రిటర్న్ చేయొచ్చు, num2 అని రిటర్న్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ అవ్వలేదు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇఫ్ రాసి ఇక్కడ మీరు ఇఫ్ అని రాయొచ్చు, లేకపోతే ఎల్స్ ఇఫ్ అని కూడా రాయొచ్చు. ఇఫ్ రాసిన పర్లేదు, ఎల్స్ ఇఫ్ రాసిన పర్లేదు. ఇప్పుడు ఎల్స్ ఇఫ్లో కంపేర్ చేస్తాం ఏ నెంబర్ చిన్నది. ఇన్ కేస్ ఫస్ట్ నెంబర్ nums1లో ఉన్న మనం తీసుకున్న వాల్యూ చిన్నది అయితే ఐని ప్లస్ చేస్తాను, ఎల్స్ జేని ప్లస్. ఎల్స్ కండిషన్ ఎప్పుడు వస్తుంది? nums2లో ఉన్న వాల్యూ చిన్నదైతే అప్పుడు జే ప్లస్ చేస్తాను. ఇంకే అలా ఆ వైల్ లూప్ మొత్తం రాసుకుంటాను. లాస్ట్లో ఇన్ కేస్ ఆ nums ఐ అనేది n1 వరకు వచ్చేసింది, ఆర్ జే అనేది ఈక్వల్ టు n2 అయిపోయింది అంటే ఆ 2 numsలో ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా లేదు. ఆ సిచ్యువేషన్స్లో -1 రిటర్న్ చేస్తాను. వైల్ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత -1 రిటర్న్ చేస్తాను. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ చాలా సింపుల్. నాకు తెలిసి మీరు ఈ పాటికే గెస్ చేసి ఉంటారు. అండ్ స్పేస్ ఆబ్వియస్గా మీకు తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను మొత్తం టైం కాంప్లెక్సిటీని ఎలా
అనలైజ్ చేస్తాం అండ్ స్పేస్ కాంప్లెక్స్ని కూడా ఎలా అనలైజ్ చేస్తామని ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ డౌట్ ఉన్నా ఆ క్వశ్చన్ నెంబర్ నాకు ఒకసారి కామెంట్ చేస్తే ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.